ఎక్కువ టైం పట్టకూడదు కానీ డిష్ మాత్రం అదిరిపోయి ఒక ఫ్రై కావాలి అనుకుంటే యూ కెన్ ట్రై దిస్ అనమాట. మంచిగా కొన్ని పీసెస్ ఆఫ్ ఫిషెస్ని తీసుకొని వాటికి ఉప్పు కారం మాత్రమే అప్లై చేసి కొంచెం ఆయిల్ వేసుకుని సరిపడా ఎక్కువ వేసుకోకుండా డీప్ ఫ్రై చేయాలన్నమాట. డీప్ ఫ్రై అంటే బొగ్గుల్లా తయారు చేయకండి, క్రిస్పీగా కనిపిస్తే చాలు తీసేయండి. సేమ్ అదే ఆయిల్లో ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీస్, కారం, సాల్ట్ అండ్ కరివేపాకు కూడా వేసేసి ఫుల్గా తిప్పేసి సేమ్ అదే కలర్ వచ్చేలా ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తయారు చేసుకొని తర్వాత మనం ఫ్రై చేసిన ఫిష్ ఉంటుంది చూసావా, అది కూడా వేసేసి దానికి మంచిగా పట్టేలా కలుపుకోండి శుభ్రంగా. సో నెక్స్ట్ వచ్చేసరి టేస్ట్ విషయంకి వస్తే మన పేజ్లో ఆల్రెడీ ప్రీవియస్గా ఫిష్ ఫ్రై పెట్టాను, దానికంటే సూపర్గా వచ్చింది. మా చిన్నమ్మ చెప్పిందనమాట. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 10 మినిట్స్లో అయిపోయింది. చాలా టేస్టీగా ఉందన్నమాట. ఓపిక లేదు కానీ మంచిగా తినాలి ఫిష్ ఫ్రై అనిపిస్తే ఇది మాత్రం ట్రై చేయండి, మిస్ అవ్వకండి. సో మన ఫిష్ ఫ్రై వచ్చేసి సేమ్ ఫంక్షన్ టేస్ట్ వచ్చిందనమాట. ఫంక్షన్స్లో ఫిష్ ఫ్రై ఎలా ఉంటుందో అలాగా.